తెలంగాణలో ఒక సామెత ఉంది, కొన నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని. ఛార్జీలు పెంచంటారు మహాప్రభు. ఇప్పటి ఇప్పటి ఖర్చులకు అనుగుణంగా అని మొత్తుకుంటుంటే పైనుంచి క్యాన్సిలేషన్ ఫీజు తీసేసిండు. ఇంతకుముందు బంగారులకు క్యాన్సిలేషన్ ఫీజు ఇచ్చిండు. వాడు ఇష్టమైనవాడు బుక్ చేస్తున్నాడు, కస్టమరు రప్పించుకుంటున్నాడు. మా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నుంచి వెళ్ళి దగ్గరికి రాగా చూస్తున్నాడు, తమాషా క్యాన్సిల్ చేస్తున్నాడు. వానికి ₹1 లాస్ లేదు, ఇచ్చినా నీకు లాస్ లేదు. అరే ఊబర్, ఓలా, ర్యాపిడో నలిగిపోతున్నాం మేము డ్రైవర్లని. మా మీద ఏమంటారు అసలు ఏమన్నా పెట్టుకున్నారా? ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో గవర్నమెంట్ లాస్ట్ సెక్యూరిటీ పెంచిన మీటర్ ఛార్జీలు ఇప్పటి వరకు ₹1 పెంచలేదు. ఉన్న బెనిఫిట్స్ క్యాన్సిలేషన్ ఫీజు దాన్ని తీసేసి ఇంకా అయితే కారం ఏమంటారు గుండు మీద కారం చల్లినట్టు రెచ్చగొడుతున్నాడు డ్రైవర్లు. అసలు డ్రైవర్లను మనుషుల్లాగా చూడడం మానేసిరా, లేకపోతే డ్రైవర్ మనుషుల్లా కనపడతారు? ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఒక్కరు కూడా ఈ ఆటో డ్రైవర్ల సమస్యల పైన రెస్పాన్స్ అవుతలేదు. మీటర్ ఛార్జీలు పెంచాక దాదాపు 12 నెలలు అవుతుంది. అప్పటి ఛార్జీలు, అప్పటి ఖర్చులేంది, ఇప్పటి ఖర్చులేంది. ఇప్పటి నూనె ప్యాకెట్ ₹80-70 వచ్చేది లేదు. కందిపప్పు ₹60-70 వచ్చేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఖర్చులు. అవి డబల్ ట్రిపుల్ అయినాయి కొన్ని. కానీ మా ఆటో మీటర్ ఛార్జీలు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి. ప్లస్ ఉన్నాయి, ఏమన్నా ఇంత ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి, తీసేస్తున్నారు. కానీ ఏమో అవకాశం ఇవ్వట్లేదు. ఏంది ఆటో డ్రైవర్ పరిస్థితి? మాకు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి రాదు, దీని మీదనే ఆధారపడి ఉంది. గవర్నమెంట్ కానీ, ఓలా, ఊబర్ కానీ, ర్యాపిడో దయచేసి మా డ్రైవర్ల కోసం ఆలోచన చేయాలని, దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.